Hi guys, welcome back to my channel Appu Gardening Cooking. ఈ వీడియోలో మన ఇంట్లోనే ఈజీగా మౌత్ ఫ్రెషనర్‌ని ఎలా గ్రో చేసుకోవాలో చూపిస్తాను. అదేంటో కాదు సోంపు అంటే ఫెనల్ సీడ్స్ అంటారు గదా! అవి ఎంత ఈజీగా ఇంట్లో గ్రో చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత హార్వెస్ట్ చేశామనేది టోటల్‌గా అండ్ ఇది ఎలా గ్రో చేసుకోవాలి అనేది వీడియో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో హార్వెస్టింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎలా గ్రో చేసుకుంటామో చూపిస్తాను. ఇది ఫస్ట్ స్టెప్. మనం షాప్ నుంచి పర్చేస్ చేస్తాం కదా సోంపు. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. జస్ట్ ఈ 2 స్పూన్స్‌తో మనం చాలా అంటే చాలా హార్వెస్ట్ తీసుకోవచ్చు. అంటే 1 స్పూన్‌కి 10 టైమ్స్‌లో వస్తుంది హార్వెస్ట్. సో మీరే ఇమాజిన్ చేసుకోండి ఎంత మంచిగా గ్రో చేసుకోవచ్చో. 2 స్పూన్స్ ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం అవన్నీ బాగా మునిగేటట్టు వాటర్ యాడ్ చేసుకొని స్పూన్‌తో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అన్ని వాటర్‌లో కలిసిపోయేటట్టు. ఇవైతే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సో ముందు రోజు నైట్ ఇలా సోక్ చేసేసాక నెక్స్ట్ డే మార్నింగ్ మనం సాయిల్‌లో పెట్టేసుకుంటాం సీడ్స్ అంతే. ఫస్ట్ టైం నేను సోప్ ప్లాంట్స్ ఎలా గ్రో చేశానంటే మనం నార్మల్‌గా ఓవర్ నైట్ ఈ ఫెనల్ సీడ్స్, జీరా, మెంతులు సోక్ చేసుకుంటాం కదా! అలా సోక్ చేసుకున్న వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ హీట్ చేసుకొని తాగుతాం కదా! అలా హీట్ చేసుకోకుండా ఆ రోజు మర్చిపోయాను. సో ఆ వాటర్ వేస్ట్ అయినట్టే అని పడేసాను సాయిల్‌లో. వితిన్ వీకే మంచిగా ప్లాంట్స్ అనేవి జర్మినేట్ అయినాయి. నాట్ ఓన్లీ సోంపు ప్లాంట్స్, మేతి సీడ్స్ కూడా జర్మినేట్ అయినాయి. అండ్ ఆల్సో జీరా అయితే జర్మినేట్ కాలేదు. సో ఈ 2 ప్లాంట్స్ జర్మినేట్ అయినాయి. ఇలా ఈ ప్రాసెస్‌లో సోంపు అనేది మంచిగా గ్రో అయిపోయింది. అండ్ చాలా వరకు మంచిగా హార్వెస్ట్ వచ్చింది. సో నేను చూపించే ప్లాంట్స్ అన్నీ అలా గ్రో చేసినవే. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టు మనం ఓవర్ నైట్ సోక్ చేసాం కదా సోంపు సీడ్స్. సో ఇది నెక్స్ట్ డే మనం ఇలా సాయిల్ అంతా ఒక పాట్‌లోకి ఫిల్ చేసేసుకొని ఇలా కొంచెం సాయిల్ తీసేసుకొని అందులో ఈ సీడ్స్ యాడ్ చేసేసేయండి సోక్ చేసిండేవి. ఇలా సోక్ చేసుకున్న సోంపు సీడ్స్‌ని ఇలా సాయిల్‌లో యాడ్ చేసేసుకొని పైన సాయిల్‌తో ఫిల్ చేసేసుకొని నార్మల్ వాటరింగ్ ఎలా ఇస్తామో అలా యాడ్ చేస్తే సరిపోతుంది. లేదంటే మనం ఏవైతే సోక్ చేసుకున్నామో అవి డైరెక్ట్ ఊరికే ఇట్లా స్ప్రింకిల్ చేసినా కూడా ప్లాంట్స్ అనేది జర్మినేట్ అవుతాయి. ఇవైతే 100% రిజల్ట్ ఉంటుంది. ఎక్కడ ఖాళీగా దొరికితే అక్కడ స్ప్రింకిల్ చేసేసేయండి. వితిన్ 1 వీక్‌లో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. చిన్న చిన్న ప్లాంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి గ్రో అవ్వడం. ఇన్ 1 వీక్ ఇలా మంచిగా జర్మినేట్ అయినాయి. మనం ఏవైతే ఏసామో అన్ని సీడ్స్ కూడా మంచిగానే జర్మినేట్ అయినాయి. ఇప్పుడు చూపించేదైతే 1 మంత్ తర్వాత ఇలా మంచిగా ఒక హైట్ వరకు వచ్చినాయి. అయితే గుబురుగా పెరిగినాయి కాబట్టి ఇవి ఏం చేయాలంటే ఇండివిడ్యువల్‌గా ప్లాంట్ తీసుకొని పాట్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ ఒక్కో ప్లాంట్ పెట్టుకున్నా మంచిగా గ్రో అవుతుంది. ఇంకోటేంటంటే, ఈ ఒక్క ప్లాంటే చాలా బుషీగా పెరుగుతుంది. నేను చూపిచ్చేదైతే ఇది జస్ట్ 1 ప్లాంట్‌లోనే ఇంత మంచిగా హార్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు చూపిచ్చేదంతా ఒకే ఒక ప్లాంట్. ఇది గ్రో అయినాక మీరు బేస్ చూస్తే ఒక బల్బ్ లాగా తయారైంటుంది. అక్కడి నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ అనేదొస్తాయి. మీరెంత హార్వెస్ట్ చేస్తే అంత మంచిగా బ్రాంచెస్ అనేదొస్తాయి. ఈ ఫెనల్ సీడ్స్ ప్లాంట్ చాలా హైట్ వరకు గ్రో అవుతాయి. అండ్ ఆల్సో దీని ఫ్లవర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో ప్లాంట్స్ పాలినేషన్ కూడా చాలా మంచిగా బీస్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈ ఫ్లవరింగ్ అంతా బావుంటది. వితిన్ 2 మంత్స్‌కి మనకి హార్వెస్ట్‌కి రెడీ అయిపోతుంది. అండ్ మీరెంత హార్వెస్ట్ చేస్తే మల్టిపుల్ బ్రాంచ్ వస్తాయి. అండ్ హార్వెస్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్‌లో హార్వెస్ట్ చేసినప్పుడు అంత మంచిగా రాదు హార్వెస్ట్ అనేది. మనం పోతా పోతా లాస్ట్ హార్వెస్ట్‌కి చాలా మంచిగా వస్తది హార్వెస్టింగ్. అండ్ ఇంకోటేంటంటే ఈ ప్లాంట్‌లో మనకు సీడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఫార్మ్ అవ్వడం, అవి పూర్తిగా ఫార్మ్ అయినాక అది పూర్తిగా డ్రై అవ్వడానికి ప్లాంట్‌లో పెట్టకూడదు. మనం ఇమ్మీడియేట్‌గా హార్వెస్ట్ చేసుకొని డ్రై చేసుకోవాలి సెల్ఫ్‌గా. ప్లాంట్‌లోనే పూర్తిగా డ్రై అయ్యే వరకు పెట్టినామనుకోండి, అవి పూర్తిగా డ్రై అయిపోతేనే స్ప్లిట్ అయిపోతాయి. అండ్ పూర్తిగా డ్రై అయిపోతే పాపప్ అయిపోతాయి. మన హార్వెస్ట్ వరకు కూడా రావు. ఇప్పుడు చూపించేటట్టున్న స్టేజ్‌లో మనం హార్వెస్ట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని డ్రై చేసుకుంటే మంచిగా డ్రై అయిపోతాయి. సో ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్‌లో అయితే ఇన్ని వచ్చినాయి. ఇలా వచ్చినవన్నీ మనం ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టేసుకొని డ్రై చేసుకుంటే రెడీ అయిపోతది సోంపు అనేది. సో ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్‌కైతే ఇన్ని వచ్చినాయి. ఇప్పుడైతే ఇంక పూర్తిగా లాస్ట్ ఫైనల్‌గా మధ్యలో కూడా వచ్చినాయి హార్వెస్ట్.
అండ్ ఇదైతే ఫైనల్‌గా హార్వెస్ట్ చేసే ముందు ఈ వీడియో ఎట్లా అంటే ప్లాంట్ ఎలా అయితే పెరుగుతుందో బుషీగా అలా పెరిగిపోతుంది. మల్టిపుల్ బ్రాంచెస్ ఒకే ప్లాంటే మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. అండ్ ఇవి పచ్చిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఒక్కసారి గ్రో చేసుకోండి. అండ్ మీ ఇంట్లో గాని కిడ్స్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. కొంచెం స్వీట్‌గా మంచి ఫ్లేవర్‌తో ఉంటాయి. సో, ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు మన ఇంట్లోనే సోంపు ప్లాంట్స్. ఒక ₹100 టబ్‌లో పెట్టేసుకుంటే మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. అండ్ చాలా మంచిగా కూడా గ్రో అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ హార్వెస్ట్‌కి, లాస్ట్ హార్వెస్ట్‌కి ఆ బ్రాంచెస్ ఎంత స్ట్రాంగ్‌గా అండ్ ఎంత సీడ్స్ అనేది ఫార్మ్ అయినాయో. ఇదంతా ప్లాంట్ అంతా తీసేస్తాము అన్నప్పుడు హార్వెస్టింగ్. ఈ హార్వెస్ట్ చేసాక గూడా ఇంకా కొన్ని ఫ్లవరింగ్ ఉన్నాయి. అవి గూడా ఫైనల్‌గా హార్వెస్ట్ చేశాను. సో, ఇది ఫైనల్ హార్వెస్ట్ చేసే ముందు ఇన్ని ఒచ్చినాయి. ఇంగా ప్లాంట్‌కి కొన్ని ఉన్నాయి. సో, అవన్నీ పెట్టేసి కొంచెం సీడ్స్ అనేది ఫార్మ్ అయినాక పూర్తిగా తీసేసి ఇంక ప్లాంట్ అనేది తీసేసాము. ఆ ఏరియాలో కరివేపాకు చెట్టు ఉండడం వల్ల మేము ఫైనల్‌గా కొంచెం హార్వెస్ట్ చేసేసి ప్లాంట్ అంతా తీసేసాము. ఇదైతే మల్టిపుల్ మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కింద ఒక దుంప ఉంటుంది. ఆ దుంపకే మల్టిపుల్ బ్రాంచెస్ అనేది వస్తాయి ఈ ఫెనల్ సీడ్స్. ఇలా హార్వెస్ట్ చేసినవన్నీ డ్రై చేసేసుకున్నాక ఏదైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉంటే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఎంటైర్ హార్వెస్ట్ అయితే ఇన్ని వచ్చినాయి ఈ ఫెనల్ సీడ్స్. అండ్ చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ హార్వెస్ట్ అనేది చెప్పాలి ఇవి. సో అంతే గైస్, ఇలా ఈజీగా మన ఇంట్లోనే మౌత్ ఫ్రెషనర్ ని గ్రో చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. చాలా ఈజీగా ఏ కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ గా గ్రో చేసుకోవడం స్టార్ట్ చేయండి. అవి హార్వెస్ట్ చేసినాక ఎంత సాటిస్ఫాక్షన్ అండ్ ఎంత హ్యాపీగా ఉంటుందో హార్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు కూడా గ్రో చేస్తే ఎలా ఉందో దాని రిజల్ట్స్ చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.